హాయ్ అండి. ఈరోజు పప్పు, దోసకాయ అయితే కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. మా హస్బెండ్‌ని పూజ అయిన తర్వాత ఏం కర్రీ చేయనండంటే, దోసకాయ చూపించి దోసకాయ పప్పు చెయ్యన్నారండి. ఇది సెకండ్ టైమ్ అండి నేను కర్రీ చేయడం. ఫస్ట్ టైమ్ అంత పర్ఫెక్ట్‌గా రాలేదు నాకు కర్రీ. ఎందువల్లంటే, నేను ఫస్ట్ టైమ్ కర్రీ చేసేటప్పుడు దోసకాయని సరిగ్గా లోపల క్లీన్ చేయలేదు. అది లోపల గింజలుంటాయి కదా! ఆ గింజలనేవి సరిగ్గా తీయలేదమాట నేను. ఇప్పుడైతే మా హస్బెండ్ క్లియర్‌గా తీసి గింజలన్నీ నాకు కట్ చేసి ఇచ్చారు ముక్కలు. మరీ చెప్పారు గింజలనేది తీసేయాలి మొత్తం అని చెప్పేసి. అందుకైతే మీరే కట్ చేయండి అని చెప్పేసి మా హస్బెండ్‌కి ఇచ్చేసాను ఇంకా. మా హస్బెండ్ అయితే నీట్‌గా చెక్కేసి ముక్కలనేది కోసేశారు. నేను ఎప్పుడైనా పప్పు కూర చెయ్యాలి అనుకున్న పప్పు టమాటా చేయాలన్నా, సాంబార్ చేయాలన్నా, ఇంక ఇలా దోసకాయ పప్పు అన్నా ఏదైనా పప్పు అనే కర్రీ చేసేటప్పుడు నేను పప్పు అనేది ఒక గంట ముందే నానబెడతానండి. ఎందుకంటే నాకు కుక్కర్ లేదు. ఆ పైన కుక్కర్ ఉన్నా నాకు ఎలా యూజ్ చేయాలో కూడా తెలీదు. అందుకే నేను కుక్కర్ కొనుక్కోలేదు ఇప్పటికొచ్చి నేను కొనుక్కోలేదు. నాకు కుక్కర్ యూజ్ చేయడం రాక. అందువల్ల అయితే నేను ఎప్పుడూ పప్పు అనేది ఒక గంట ముందే నానబెట్టేసుకుంటాను. ఎందుకంటే త్వరగా అనేది కుకింగ్ అవుతుంది పప్పు. మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఎక్కువ సేపు గ్యాస్ మీద పెడితే కుక్కర్ అనేది అది మనకి గ్యాస్ అనేది త్వరగా అయిపోతుంది. అందువల్ల అయితే నేను పప్పు అనేది ముందుగానే నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడికే ఛాన్స్ ఉంటుంది. చూడండి పప్పు అయితే కుతకుతలాడేస్తుంది అప్పుడే నాది. మీలో ఎంతమంది పప్పు కూర ఇలా చేసుకుంటారో చెప్పండి. నేనైతే ఇలాగే వండుతాను ప్రతిదీని. ఇలా వండుకోవడమే ఇష్టం. ఎందుకంటే మన పూర్వీకులు కూడా ముందు ఇలాగే వండుకునేవారండి. అందువల్లే వాళ్ళంత స్ట్రాంగ్‌గా ఉన్నారు. మనం ఇంత త్వరగా అయిపోయి కుక్కర్లు ఇంకా చాలా కొత్త మోడల్స్ రావడం వల్ల మనం అందులో స్పీడ్‌గా అయిపోతది వంట అని చెప్పేసి వండేస్తాం. అలా కాకుండా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మీ ఇంట్లో మీ హస్బెండ్స్‌కి సెలవిచ్చినప్పుడు ఇలా ట్రై చేసుకోండి కూరలనేవి. ఇంకా రొటీన్ రోజులాగే కుక్కర్‌లో వండుకోకండి. కుక్కర్ కూడా మన హెల్త్‌కి అంత మంచిది కాదు. ఎప్పుడైనా ఫాస్ట్‌గా ఫుడ్ అవుతుందంటే అది అంత మంచిది కాదని మన హెల్త్‌కి. మీరు ముందుగా గుర్తుపెట్టుకోండి. ఇది నా చిన్ని మంచి మాట అంతే. ఇంకా అయితే ఇది కుక్కర్‌లో నేను దోసకాయ ముక్కలు వేసుకున్నాను కదండీ! దోసకాయ ఉడకాలంటే కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇంక ఇది యాడ్ చేసేసి మూత పెట్టేస్తాను. టమాటా అనేది లాస్ట్‌లో యాడ్ చేస్తాను. ఎందుకంటే టమాటా సాఫ్ట్‌గా ఉంటది కదండీ! అది త్వరగా కుక్ అయిపోతది. దోసకాయ అనేది త్వరగా కుక్ అవ్వదు. అది కొంచెం గట్టిగా ఉండటం వలని. నేను ఇది సెకండ్ టైమ్ అండి కర్రీ చేయడం. ఫస్ట్ టైమ్ అంత బాగా రాలేదు నాకు కర్రీ. ఎందుకంటే దోసకాయలో గింజలు ఉండిపోవడం వల్ల నాకది చేదొచ్చేసింది కర్రీ అంతా. మా హస్బెండ్ మరీ చెప్పారు ఈసారి అయితే బాగా రావాలని చెప్పేసి. మా హస్బెండ్‌కి దోసకాయ పప్పన్నా, దోసకాయ పప్పన్నా, దోసకాయ పచ్చడన్నా, ఇంకా నెక్స్ట్ టమాటా కన్నా, పప్పు మామిడి కన్నా చాలా ఇష్టమండి. ఇంకా ఆయన గారు చెప్పారు కదా అని చెప్పేసి నేను ఈరోజు దోసకాయ పప్పు చేస్తున్నాను. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు దోసకాయ. నేను ఎప్పుడు ఇష్టపడనండి. నాకు చెడ్డగా ఉన్న కర్రీలే నాకు నచ్చుతాయి. ఏంటో గాని మరి నాకు. ఇంక ఈ రోజైతే మీ ఇంట్లో ఎంతమంది శ్రావణ శుక్రవారం అమ్మవారి వరలక్ష్మి వ్రతం చేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొకటి ఏంటి మీ ఇంట్లో ఎన్ని రకాలు నైవేద్యాలు వండుకున్నారని కూడా నాకు తెలియచేయండి. చూడండి లాస్ట్‌కి అయితే నాది కర్రీ అనేది కుకింగ్ అవుతుంది బాగాని. ఈరోజు మీకు ఒక మంచి విషయం చెప్దాం అనుకుంటున్నానండి. అది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక వస్తువు కానీ, ఒక మనిషి కానీ, డబ్బు కానీ ఒక్కసారి చేయి దాటిందంటే అది మళ్ళీ మనకు తిరిగి రాదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఇలాంటి పని చేయకండి. ఇంకొకటి రోజు నేనైతే తాంబూలం వెళ్ళానండి. ఫస్ట్ టైం అండి నా పెళ్ళైన 5 సంవత్సరాల్లో నాకు ఫస్ట్ టైం ఒక ఆంటీ తాంబూలం ఇచ్చిందండి. నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే నేను ఎప్పుడు తాంబూలం తీసుకోలేదు. ఎవరికీ ఇవ్వలేదు కూడాని. ఇంకైతే నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. అమ్మవారి దయ వల్ల నాకు ఈరోజు తాంబూలం అనేది ప్రాప్తి కలిగింది. ఇంకైతే కారం యాడ్ చేసేసుకుంటున్నాను నా కర్రీలోకి. ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా ఒక మనిషి చేయి దాటినా మనకు తిరిగి రారండి. అలాగే డబ్బు కూడా తిరిగి ఒకళ్ళ చేతికి మన డబ్బు వెళ్ళిందంటే అది మళ్ళీ మన దగ్గరికి రావడం చాలా కష్టం. అది చాలా టైం పడుతుంది. అది వస్తుందో లేదో కూడా నమ్మకం ఉండదండి. అందుకే ఎప్పుడైనా సరే డబ్బు కానీ, మనుషుల్ని కానీ చేయి దాటబెట్టుకోకండి. దాటిందంటే అది మళ్ళీ మన దగ్గరికి తిరిగి రాదు. ఎప్పుడైనా సరే డబ్బు విషయంలో అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండండి. ఇంకా కర్రీ కూడా అయిపోతుంది ఆల్మోస్ట్ అయితే నాది. ఇప్పుడు వస్తువు పోయినా మనం తిరిగి కొనుక్కోగలం కానీ డబ్బు చేయి జారినా మనిషి చేయి జారినా మళ్ళీ తిరిగి తెచ్చుకోలేం కదండి. ఇంకా ఫైనల్గా అయితే నా కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోతుంది. దీనికి తాలింపు పెడతాను. అంటే ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకుని నేను కర్రీ అనేది తాలింపు పెట్టేసుకుంటాను. ఇంకా పెట్టేసుకుని మా హస్బెండ్ గారికి అయితే చూపించాలి. ఎలా వచ్చిందని చెప్తారో ఏంటో. ఆయన తిన్నాక డిసైడ్ అవుతారు కర్రీ బాగుందా లేదని. పులప ఎక్కువైనా తినరండి బాబు మా హస్బెండ్. ఎందుకంటే పులప ప్రాబ్లం ఎక్కువ.
మా ఇంట్లో పులప కూర ఉండాలంటే నాకు చాలా భయం. ఆ రోజు మా హస్బెండ్ నాకు తినరు నా కూర. ఫైనల్‌గా అయితే కర్రీ అయిపోయిందండి. బాయ్ అండి.